నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. నెల్లూరు ఏఎస్పేట మండలం కావలి, ఎడవల్లిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. కోదండ రామాలయం భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే గ్రామంలోని మంచినీటి పథకానికి, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. పలువురు గ్రామ నాయకులు, మండల కూటమి నాయకులు మంత్రి ఆనంను స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. మనకున్నటువంటి ఆత్మకూరులో ఉన్న ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని చెప్పేటువంటి హామీ ఆ రోజు నేను చెప్పాను. నేను అడిగితే చంద్రబాబు నాయుడు కూడా ఎలక్షన్లో చెప్పడం జరిగింది. అంతేకాదు, మనం గతంలోనే మొదలుపెట్టి గడిచిన 10 సంవత్సరాలుగా తట్టడి మట్టి ఎత్తని పాపాన లేనటువంటి ఆ ప్రభుత్వాల్లో ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యుల యొక్క పనితీరు ఇవాళ సోమశిల హైలెవెల్ కెనాల్ మొదలుపెట్టాం. మొదటి విడత కార్యక్రమాలను కూడా పూర్తి చేయకుండా 10 సంవత్సరాలు ఒకే కుటుంబంలో శాసనసభ్యులుగా ఉండి వెళ్ళిపోయారు. ఈరోజు దాని భారం మన మీదే ఉంది. పూర్తి చేయాలంటే ఇప్పుడు ఆనాడు మొదలుపెట్టి చేసిన పని పూర్తయి ఉంటే 1600 కోట్లతో పోయేది. ఇవాళ 2500 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అయినా ఈ ప్రభుత్వం చేస్తామనే దాని మీద ఇవాళ నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. దీనితో పాటు అనేక డిగ్రీ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, అనేక రకాలుగా గృహ సముదాయాలు, అలాగే మనం చాలా కార్యక్రమాలు చేపట్టాము. గురుకుల పాఠశాలలు మొదలుపెట్టాము. కానీ అవన్నీ పూర్తి చేసి మనం అప్పచెప్పిన ఆనాడు మనం ఇచ్చిన హామీల్లో మరొకటి ఈ రెండింటితో పాటు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ లాంటిది ఇక్కడ పెడతామని చెప్పి హామీ ఇచ్చాం. ఆ హామీ నెరవేర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆత్మకూరు వచ్చినప్పుడు, సోమశిలకు వచ్చినప్పుడు వారిని కోరితే తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఈ 3 ప్రధానమైన అంశాలు. ఇక ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు ఉన్నాయి. ఈ గ్రామంలో కూడా త్రాగునీటికి ఇబ్బంది ఉంది. అలాగే సిమెంట్ రోడ్లు కావాలని అడిగారు. ఆలయం, పురాతనమైన ఆలయాన్ని మళ్ళీ నియామకం చేసి దాన్ని పునరాలోచనతో మళ్ళీ దాన్ని తిరిగి కట్టాలి అని చెప్పి అడిగారు. కట్టడానికి నిధులు కావాలని అడిగారు. నేను ఇవాళ మీకు మనవి చేస్తున్నా, ఆనాడు ఇచ్చిన హామీల్లో 50 లక్షల రూపాయలతో వేసిన సీసీ రోడ్లను ఇవాళ ప్రారంభించాం. ఇప్పుడే శిలాఫలకం చేశాను. అలాగే 51 లక్షల రూపాయలతో ఈ గ్రామానికి మరొక నీళ్ల ట్యాంక్ ఇచ్చి ఆ నీళ్ల ట్యాంక్ ద్వారా గ్రామంలో మంచినీళ్ళు ఇవ్వడానికి 50 లక్షల రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కలిపి జలజీవన్ మిషన్ కార్యక్రమంలో శంకుస్థాపన పిలిచి టెండర్లు కూడా పూర్తి చేశాం. త్వరలో పనులు మొదలు పెట్టమంటున్నాం. ఈ బాధ్యతలన్నీ మేము మాల్యాద్రి నాయుడికి ఇచ్చిపోతున్నా. ఆ పనులు పూర్తి చేసి మళ్ళీ నీటి విడుదలకి నేనే ఈ గ్రామానికి వస్తాను మరొక 6 మాసాల్లో అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది తీవ్ర వాయుగుండంగా బలపడి తుఫానుగా బలపడే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్కి 550 కిలోమీటర్లు, చెన్నైకి 850 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 880 కిలోమీటర్లు, కాకినాగకు 880 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశముంది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య, కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు, రేపు ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి వాయుగుండం ఈరోజు ఉదయానికి తీవ్ర వాయుగుండంగా పరిణామం చెందింది. ఇది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలోనే కొనసాగుతూ
తదుపరి కొన్ని గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి అండమాన్లోని పోర్ట్ బ్లెయిర్కు 620 కిలోమీటర్ల పశ్చిమ దిశలోనూ, చెన్నై తమిళనాడులోని చెన్నైకు 780 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలోనూ, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణానికి 830 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోనూ, కాకినాడకు కూడా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఆగ్నేయ దిశలో ఉన్నది. ఇక గోపాల్పూర్, ఒరిస్సాలోని గోపాల్పూర్కు 930 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశలో కొనసాగుతుంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి చక్రవాతం లేదా తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది. చక్రవాతం అయ్యే సమయానికి అది నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉండే అవకాశం ఉన్నది. 28వ తేదీ నాటికి అది మరింత వాయువ్య దిశలో పయనించి తదుపరి ఉత్తర వాయువ్య దిశలో పయనించి తీవ్ర సైక్లోన్గా పరిణమించే అవకాశం ఉంది. తరువాత ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి 28వ తేదీ సాయంత్రం రాత్రి మధ్య ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మచిలీపట్నం కళింగపట్నం మధ్య అనగా కాకినాడకు సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. తీరాన్ని తాకే సమయంలో గాలుల యొక్క వేగం 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగం ఉండే అవకాశం ఉంది. ఇక ఆ సమయంలో సాధారణ ఆటుపోట్ల కన్నా 1 మీటర్ వరకు ఆ ప్రాంతంలో ల్యాండ్ ఫాల్ అయ్యే ప్రాంతంలో 1 మీటర్ ఎత్తు వరకు స్టార్మ్ సర్జ్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈరోజు 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు అనగా 27వ తేదీన ఎక్కువ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటూ భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు 1-2 ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉన్నది. 28వ తేదీ నుంచి వర్షపాతం యొక్క క్షేత్రీయ విస్తృతి తరువాత తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడటంతో పాటు బాలకృష్ణ అసెంబ్లీకి తాగివచ్చారని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్రంగా ప్రతిస్పందించారు. బాలయ్యకు జగన్ ఏవైనా మందు కలిపి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఆ రోజు తొలుత సెరికల్చర్ రివ్యూకి హాజరై తరువాత అసెంబ్లీకి వెళ్లారని చెప్పారు. బాలకృష్ణను అంటే ఆయన అభిమానులు చూస్తూ ఊరికే ఉండరని హెచ్చరించారు. నందమూరి బాలకృష్ణ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ తాగి అసెంబ్లీలోకి రావడం, వచ్చి మాట్లాడడం తప్పనే విధంగా మాట్లాడడం జరిగింది. బాలకృష్ణ గారు అసెంబ్లీకి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మందు కల్పిస్తే తాగి వచ్చాడా? ఆ రోజు ఉదయం నుంచి సెరికల్చర్ డిపార్ట్మెంట్ రివ్యూ చూసుకొని సచివాలయంలో ఆయనతో పాటు నేను అసెంబ్లీలోకి రావడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల అసెంబ్లీ ప్రతి ఒక్కరూ తాగి వచ్చినా కూడా మాట్లాడని అంత దరిద్రంగా మాట్లాడడం జరిగింది గత అసెంబ్లీలో. ఆ తాగుబోతుల సంఘానికి అంతా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడా? వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి నవ్వుతూ స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడా? నందమూరి బాలకృష్ణ గారు 50 సంవత్సరాల సినీ ప్రస్థానంలో 3 సార్లు శాసనసభ్యుడిగా, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా, బావగారు ముఖ్యమంత్రిగా ఉన్నా, అక్క సెంట్రల్ మినిస్టర్గా 10 సంవత్సరాలు ఉన్నా, ఏ రోజు
నీలాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి జైలుకు పోయిన చరిత్ర కాదు నందమూరి బాలకృష్ణ గారిది. నిజాయితీపరుడు, ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడే తత్వం. నీలాంటి వాళ్లకు భయపడి మాట్లాడే రకం కాదు. 100కి 100 కాదు, 1000% సైకో పోవాలి, సైకిల్ రావాలని ప్రతి కార్యకర్త పులివెందుల్లో సైతం ప్రచారం చేసి నువ్వు సైకో అని రాష్ట్రంలో ఎంతోమంది మాట్లాడారు. దాన్ని బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడారు. తాగి వచ్చినాడని చెప్పేసి అవహేళనగా మాట్లాడడం. తాగి ఇంట్లో బాబాయిని చంపించినాడా బాలకృష్ణ గారు? తాగి తల్లిని చెల్లిని ఆస్తులు ఇవ్వకుండా నడి రోడ్డు మీద వదిలేసినారా బాలకృష్ణ గారు? మాట్లాడే ముందు, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే ముందు సభ్యత సంస్కారం అనేది ఒకటి ఉంటుంది. గత అసెంబ్లీలో నువ్వు శాసనసభ పక్ష నేతగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత అసెంబ్లీలో ఎంత నీచాతి నీచంగా మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. బాలకృష్ణ గారి మీద ముందు మాట్లాడితే మౌనంగా ఉంటారని అనుకోవద్దు. బాలకృష్ణ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా తిరగబడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. రాత్రి కురిసిన అకాల వర్షాలకు చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కోసం పోసిన ధాన్యం పూర్తిగా తడవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్న రైతులు, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చెయ్యాలని కోరుతున్న రైతులు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం చిన్నరామాపురంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. తెల్లవారుజామునే 9 ఏనుగుల మంద గ్రామంలోకి ప్రవేశించింది. దీంతో గ్రామస్తులు తలుపులు మూసుకొని భయంతో వణికిపోతున్నారు. అధికారులు వెంటనే అప్రమత్తమై గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ సందేశాల ద్వారా హెచ్చరించారు. ప్రస్తుతం ఏనుగులను అడవుల్లోకి తరలించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పల్నాడు దాచేపల్లిలో బస్సు ప్రమాదం. తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు దాచేపల్లిలో లారీని ఢీకొట్టింది. ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జవగా 8 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగే సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులున్నారు. బస్సు డ్రైవర్ పొరపాటు వల్లే ప్రమాదం జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసుల అమరవీరుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా నెల్లూరు సంగం మండల కేంద్రంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి ఆనం ప్రారంభించారు. సమాజ సేవలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆత్మకూరు డివిజన్ పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడే శక్తి ఒక్క రక్తదానంలోనే ఉందని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు. పోలీసుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రక్తదానం అనేటువంటిది చేయడం జరుగుతుంది. రక్తదానం అనేటువంటిది ఇవాళ అన్ని దానాల్లోకి చాలా గొప్ప దానం. ఈ రక్తదానం అనేటువంటి దానిలో ప్రతి మనిషికి రక్తం అవసరం అవుతుంది. ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు, ఏ విధంగా అవసరపడుతుందో కూడా తెలియదు. సమయానికి ఆ రక్తం లేకుంటే ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. కానీ ఈరోజు ఈ రక్తదానం చేసిగా మనం ఆ రక్త నిధిని దాచిపెట్టుకున్నప్పుడు ఆ నిధిలో నుంచి అవసరం ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు దీన్ని ఆ వచ్చే పేషెంట్ కానీ, లేకపోతే ఆ వచ్చేటువంటి యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళకి కానీ, వాళ్ళకి అవసరమైనప్పుడు దీనిలో నుంచి కొంత భాగం తీసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మనం ఇచ్చేది 350 ml ఇస్తూ ఉంటారు. దీన్ని స్టోర్ చేసి పెడతారు. ఈ స్టోర్ చేసే కెపాసిటీ ఇవాళ మన జనరల్ హాస్పిటల్లో కూడా ఉంది. అలాగే నెల్లూరు హాస్పిటల్స్, రోటరీ హాస్పిటల్స్, బ్లడ్ బ్యాంక్స్ అనేకం వచ్చాయి. అనేక దగ్గరలో దీన్ని స్టార్ట్ చేసినటువంటి దాన్ని అవసరమైనప్పుడు ఆయా పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు పోలీసుల సంస్మరణ దినోత్సవంలో పోలీస్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆత్మకూరులో మనం చేశారు. ఇవాళ ఈ సంగం మండలంలో సంగం సర్కిల్ పరిధిలో ఇవాళ చేస్తాము. ఇప్పటికి 50 మంది వరకు ఈ రక్తదానంలో పాల్గొన్నారు. మరొక 50 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వారందరూ కూడా మరొక 1-2 గంటల్లో ఈ రక్తదానంలో వాళ్ళందరికీ కూడా రక్తం సేకరించడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి ఒక మంచి సూచన మార్గం.
ప్రతి ఒక్కరు కూడా ఇది అంతా పోలీస్ డిపార్ట్మెంటే కాదు, సామాన్యులు కూడా దీంట్లో పాల్గొని సామాన్య పౌరులు కూడా దీనిలో పోలీసులకు సహకరించినట్లయితే రేపు అవసరమయ్యేది అంతా పోలీసులకు మిలిటరీ వాళ్ళతో కాదు, ఇది అవసరమయ్యేటువంటిది రోడ్ల మీద యాక్సిడెంట్లు చేసేది మనమే, ఆ యాక్సిడెంట్లో గాయపడేది మనమే. మనకే అవసరమైనప్పుడు ఈ రక్తాన్ని వాడుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. ఇవాళ పోలీసు అధికారులు చేస్తున్న కృషి, ముఖ్యంగా సంఘం సర్కిల్ పరిధిలో సిఐ వేమారెడ్డి గారు కానీ, ఏఎస్పేట ఎస్ఐ గారు, అలాగే సంఘం ఎస్ఐ గారు, చేజర్ల ఎస్ఐ గారు, వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్నటువంటి డిఎస్పి వేణుగోపాల్ గారు, ఆత్మకూరు సిఐ గారు అందరు కలిసి చేస్తున్న ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలోకి ఐఎన్పీఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ హర్ష భార్గవిని అనుమతించనేదు సిబ్బంది. హర్ష భార్గవి ఎవరో తమకు తెలియదంటూ అనుమతించకుండా గేట్ బయట నిలబడితే అరెస్టు చేస్తామంటూ బెదిరించారు పోలీసులు. కంటతడి పెట్టుకున్న హర్ష భార్గవి ఢిల్లీలో సిపిఆర్ఓగా కొత్తగా బాధ్యతలు చేపట్టి మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్లిన ఐఎన్పీఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ హర్ష భార్గవి. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ గారి ఆదేశం మేరకు తిరుపతి జిల్లా పోలీసులు రవాణా శాఖతో సంయుక్తంగా ప్రైవేట్ ట్రావెల్స్పై ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని ప్రధాన రహదారులపై ప్రైవేట్ బస్సులను విస్తృతంగా పరిశీలించారు. కర్నూలు జిల్లాలో జరిగిన దుర్ఘటన సందర్భంగా చాలా విషాదకరమైన, చాలా ప్యాథటిక్ సిచ్యుయేషన్ అది. అటువంటి విపత్కర పరిస్థితులు మళ్ళా ఇంకొకసారి తలెత్తకూడదని చెప్పేసి డిపార్ట్మెంట్ అంతా కూడా మరొకసారి అప్రమత్తమైపోయేసి పోలీస్ శాఖ వారు, రవాణా శాఖ వారు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలని చెప్పేసి ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మా యొక్క రవాణా కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ జిల్లాలో మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సుబ్బరాయుడు గారి ఆదేశాల మేరకు పోలీసు వారంతా కూడా సంయుక్తంగా నిర్వహించాలని ఈ తనిఖీల్లో భాగంగా ముఖ్యంగా మనం అంటే రికార్డ్స్ తనిఖీలు మోటార్ ఇన్స్పెక్టర్ అంతా కూడా చెక్ చేస్తారు, అట్లాగే వాహన కండిషన్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. వీళ్ళంతా కూడా మిగతా ప్యాసింజర్స్ని అలర్ట్ చేసి ప్యాసింజర్స్ కూడా మంచి మంచి సూచనలంతా కూడా ఇవ్వడానికి పోలీసు సిబ్బంది అలర్ట్ అవుతున్నారు. ఈ చెకింగ్స్ అంటే ఇవాళ ఏదో యాక్సిడెంట్ అయ్యింది చెకింగ్ చేస్తున్నాము అనేది కాదు. ఈ యొక్క చెకింగ్ అనేది నిరంతరం రెగ్యులర్గా జరుగుతూ ఉంది. రాష్ట్రంలో రవాణా శాఖ అప్రమత్తంగానే వ్యవహరిస్తూ ఉంది. దానికి కారణం కేవలం మన జిల్లాలో తీసుకుంటే కూడా ఈ జనవరి 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 562 కేసులు నమోదు చేసి 43 లక్షల రూపాయల అపరాధ రుసుము కూడా వసూలు చేయడం జరిగింది. అపరాధ రుసుము వసూలు చేయటం అనేది ఇక్కడ కాకుండా ప్రతి బండికి కూడా ఒక చిన్న కేసు రాసినా కూడా వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉంటున్నారనే శైలిలో ఈ యొక్క కేసులు నమోదు చేశాం. వాహనంలో ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేని వాహనాలు కూడా 10 వాహనాలు కేసు రాయడం జరిగింది. వారికి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, వారికి నోటీసులు పంపడం జరిగింది. అలాగే ముఖ్యంగా దాదాపుగా 70 కేసులు ఈ యొక్క గూడ్స్ తోలుతున్న రవాణా సరుకు తోలుతున్న వాహనాలపైన కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా నిన్న జరిగిన యాక్సిడెంట్లో ఆ యొక్క మొబైల్స్ ఏదో క్యారీ చేస్తున్నారనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ మొబైల్ సెట్స్ క్యారీ చేస్తున్నదంతా కూడా దాదాపు లీథియం అది వెంటనే ఇమ్మీడియట్గా బ్యాటరీ ఇగ్నైట్ అయిపోయి ప్రమాదం మరింత ఎక్కువ జరిగిందని చెప్పేసి, కాబట్టి ఈ యొక్క ప్రతి వాహనంలో కూడా కాంట్రాక్ట్ క్యారేజీలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా గూడ్స్ అలో చేయవద్దని చెప్పేసి మేము మరొక్కసారి కూడా వారిని హెచ్చరిస్తున్నాము. ఈసారి అదేవిధంగా గూడ్స్ కనుక తోలితే వాటి మీద చర్యలు తీసుకొనబడతాయి. ఇప్పటికే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కేసులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక బాధ్యతగా రవాణా శాఖ బాధ్యతగా ఈ ప్రమాదం జరిగినప్పుడు మనము చెకింగ్ స్టైల్ మార్చాలా. అంటే గతంలో ఎంతసేపు రికార్డ్స్ చెక్ చేసామా, ట్యాక్స్ ఉందా లేదా, ఎఫ్సీ ఉందా లేదా అనేది కాకుండా ముఖ్యంగా ఇప్పుడు 2023 తర్వాత వచ్చిన వాహనాలకి ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్, ఫైర్ అలారింగ్ సిస్టమ్ ఉన్నాయా లేదా, అట్లాగే ఈ యొక్క ప్రతి ఒక్క ఎమర్జెన్సీ డోర్కి మనకి హ్యామర్ ఉందా లేదా, అట్లాగే ప్రతి ఒక్క ఎమర్జెన్సీ డోర్కి హ్యామర్ తీసుకొని తర్వాత చెక్ చేయటము, తర్వాత వచ్చేసి ఫైర్ ఎక్స్టింగ్విషర్ పనిచేస్తున్నా లేదా చెక్ చేయాలి. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ చిన్న సమస్య వచ్చింది ఏంటంటే చాలా వరకు వాహనాలు ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అవుతున్నాయి. నాగాల్యాండ్, మిజోరాం, డయ్యూ, డామన్, అరుణాచల్ ప్రదేశ్లో ఇటువంటి వాహనాలంతా కూడా అనాథరైజ్డ్ ఆల్టరేషన్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో వాటి మీద గతంలో కాన్సన్ట్రేషన్ కంటే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం చాలా వచ్చింది. ఎందుకంటే వాటి యొక్క నామ్స్ను పరిశీలించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆర్సీలో సిట్టింగ్ కెపాసిటీ ఎంత ఉంది, దాని వీల్ బేస్ ఎంత ఉంది, ఆ చాసిస్ నెంబర్ కరెక్టా కాదా,
ఆ వాహనాన్ని ఆల్టర్ చేశారా, ఎలా చేశారా అనే అంశాల మీద కొత్తగా దృష్టి సారించమని చెప్పేసి ఆ దృక్కోణంలో యొక్క మన ఎన్ఫోర్స్మెంట్ ఉండాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేసి ప్రజల సురక్షిత ప్రయాణాన్ని వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఎటువంటి ప్రమాదాలకు వారు లోను కాకుండా ఉండాలని చెప్పేసి మేము చెప్పేది ఈ ట్రావెల్స్ యజమానులతో కూడా మీటింగ్ కండక్ట్ చేస్తాం 1-2 రోజుల్లో. అందరితో కూడా బస్సు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందే. వరంగల్ జిల్లా కేంద్రంలోని న్యూషాయంపేటలో ఒక చిన్నారిపై తీవ్రంగా దాడి చేసిన వీధి కుక్కలు. దాడులు జరిగినప్పుడు నామమాత్రంగా వచ్చి చర్యలు తీసుకుంటున్నారని, తరువాత అసలు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కేబినెట్లో వ్యక్తిగత విషయాలపై చర్చ పెట్టారన్న హరీష్ రావు, కేబినెట్లో వ్యక్తిగత అంశాలపై చర్చ జరగలేదన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్. హరీష్ రావు సెంటిమెంట్గా భావించే సిద్దిపేట వెంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేద్దామన్న మంత్రి అడ్లూరి. హరీష్ రావు చెప్పిన మాటలు నిజమైతే ప్రమాణం చేయడానికి రావాలి అని సవాలు విసిరారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ నుండి 25 అక్టోబర్ 2025 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ లాదవను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ రోజు శనివారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధి 94వ డివిజన్లోని సీతానగర్, వినోబానగర్, ఐక్యమత్యనగర్, ద్వారకానగర్ మరియు మారుతీనగర్లలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి నవీన్ యాదవ్ అని, అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే జూబ్లీహిల్స్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలకు మంచి పనులు చేసి ఓట్లు అడుగుతున్నామని ఎమ్మెల్యే చెప్పారు. శనివారం నాగుల చవితి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో లాకుల వద్ద పుట్టలో పాలు పోయడానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. భక్తులు పుట్టలో పాలుపోసి పూజలు చేసి అనంతరం కాకర్స్ కాల్చి స్వామివారిని తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.